గ్లోబల్ స్టార్‌గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది. దిగ్గజ దర్శకుడు రవిశంకర్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా కావటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటగా ఈ కాంబినేషన్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో టీమ్ బిజీగా ఉంది. ఏపీలోని విజయవాడలో గల వజ్రా గ్రౌండ్‌లో రామ్ చరణ్‌ది అత్యధిక పొడవులో కటౌట్‌ని ఏర్పాటు చేశారు. దీనిని ఈ రోజు లాంచ్ చేయనున్నారు. త్వరలోనే ఏపీలో ఓ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందట. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో చిరంజీవి, పవన్, బన్నీ, చరణ్ తో పాటు ఇతర మెగా హీరోలంతా పాల్గొంటారని సమాచారం. ఇది గేమ్ చేంజర్ సినిమాకి ప్రమోషన్స్ ని తీసుకురావటమే కాదు, మెగా ఫ్యామిలీ ఒకటే అని సందేశాన్నిచ్చే ఈవెంట్ కూడా కాబోతుందని తెలుస్తుంది. మరి బన్నీ నిజంగానే వస్తాడా అనేది ప్రశ్న. వస్తే మాత్రం వేరే లెవెల్. పవన్, బన్నీ ఒకే స్టేజ్ పై చూస్తే దాని రేంజ్ వేరే లెవెల్లో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వీక్నెస్ బయటకి వచ్చింది. చరణ్, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ ఇద్దరు కలిసి ఉంటారు. వీరికి మహేష్ బాబు కూడా ఫ్రెండ్. ఈ ముగ్గురి స్నేహం చాలా రోజులుగా కొనసాగుతుంది. మహేష్ ని పక్కన పెడితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చివరగా RRR చిత్రంలో నటించారు. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా ఆస్కార్ ని కూడా గెలుచుకుంది. నాటు నాటు పాటకి ఒరిజినల్ స్కార్ విభాగంలో ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో రామ్ చరణ్ కి సంబంధించిన పెద్ద రహస్యాన్ని బయటపెట్టారు ఎన్టీఆర్. చరణ్ వీక్నెస్ ని రివీల్ చేశాడు. రామ్ చరణ్ కి మతిమరుపు లక్షణం ఉంటుందట. అది పేర్ల విషయంలోనే అని తెలిపారు ఎన్టీఆర్. ఇప్పుడు చెప్పిన పేరు కాసేపు తర్వాత అడిగితే చెప్పలేడని తెలిపారు. ఈ సందర్భంగా RRR షూటింగ్ జరిగిన ఓ అనుభవాన్ని కూడా చెప్పాడు ఎన్టీఆర్. ఒక అసిస్టెంట్ ఒక పేరు చెప్తే అతని కాసేపు తర్వాత మరోలా పిలిచేవాడట. ఆ తర్వాత ఇంకో పేరుతో పిలిచేవాడట. అదేంటని ఆ కుర్రాడిని అడిగితే పేరు తప్పున్నా సార్ పిలిచేది అతన్నే అని అర్థమవుతుంది. పేరు సరిచేయటం ఇంపార్టెంట్ అనిపించలేదట. ఇది విన్న యాంకర్ నా పేరు గుర్తుందా అని అడిగింది. దెబ్బకి దొరికిపోయాడు రామ్ చరణ్. నవ్వుతూ దాన్ని కవర్ చేశాడు. మొత్తంగా తన బలహీనత బయట పెట్టి రామ్ చరణ్ ని బాగా ఆడుకున్నాడు ఎన్టీఆర్. ఇక రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ చిత్రంతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. సోలో హీరోగా ఆయన వచ్చి 6 ఏళ్లు అవుతుంది. వినయ విధేయ రామ తర్వాత ఆయన సోలోగా సినిమాలు చేయలేదు. RRR లో తారక్ తో కలిసి నటించాడు. ఆ తర్వాత ఆచార్యలో ఫాదర్ చిరంజీవితో కలిసి నటించాడు. ఇప్పుడు సోలోగా గేమ్ చేంజర్ సినిమా చేశాడు. ఈ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి దిల్రాజు నిర్మాత. గ్లోబల్ స్టార్‌గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది. దిగ్గజ దర్శకుడు రవిశంకర్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా కావటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటగా ఈ కాంబినేషన్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో టీమ్ బిజీగా ఉంది. ఏపీలోని విజయవాడలో గల వజ్రా గ్రౌండ్‌లో రామ్ చరణ్‌ది అత్యధిక పొడవులో కటౌట్‌ని ఏర్పాటు చేశారు. దీనిని ఈ రోజు లాంచ్ చేయనున్నారు. త్వరలోనే ఏపీలో ఓ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందట. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో చిరంజీవి, పవన్, బన్నీ, చరణ్ తో పాటు ఇతర మెగా హీరోలంతా పాల్గొంటారని సమాచారం. ఇది గేమ్ చేంజర్ సినిమాకి ప్రమోషన్స్ ని తీసుకురావటమే కాదు, మెగా ఫ్యామిలీ ఒకటే అని సందేశాన్నిచ్చే ఈవెంట్ కూడా కాబోతుందని తెలుస్తుంది. మరి బన్నీ నిజంగానే వస్తాడా అనేది ప్రశ్న. వస్తే మాత్రం వేరే లెవెల్. పవన్, బన్నీ ఒకే స్టేజ్ పై చూస్తే దాని రేంజ్ వేరే లెవెల్లో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వీక్నెస్ బయటకి వచ్చింది. చరణ్, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ ఇద్దరు కలిసి ఉంటారు. వీరికి మహేష్ బాబు కూడా ఫ్రెండ్. ఈ ముగ్గురి స్నేహం చాలా రోజులుగా కొనసాగుతుంది. మహేష్ ని పక్కన పెడితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చివరగా RRR చిత్రంలో నటించారు. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా ఆస్కార్ ని కూడా గెలుచుకుంది. నాటు నాటు పాటకి ఒరిజినల్ స్కార్ విభాగంలో ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో రామ్ చరణ్ కి సంబంధించిన పెద్ద రహస్యాన్ని బయటపెట్టారు ఎన్టీఆర్. చరణ్ వీక్నెస్ ని రివీల్ చేశాడు. రామ్ చరణ్ కి మతిమరుపు లక్షణం ఉంటుందట. అది పేర్ల విషయంలోనే అని తెలిపారు ఎన్టీఆర్. ఇప్పుడు చెప్పిన పేరు కాసేపు తర్వాత అడిగితే చెప్పలేడని తెలిపారు. ఈ సందర్భంగా RRR షూటింగ్ జరిగిన ఓ అనుభవాన్ని కూడా చెప్పాడు ఎన్టీఆర్. ఒక అసిస్టెంట్
ఒక పేరు చెప్తే అతన్ని కాసేపు తర్వాత మరోలా పిలిచేవాడట. ఆ తర్వాత ఇంకో పేరుతో పిలిచేవాడట. అదేంటని ఆ కుర్రాడిని అడిగితే పేరు తప్పున్నా సార్ పిలిచేది అతన్నే అని అర్థమవుతుంది. పేరు సరిచేయటం ఇంపార్టెంట్ అనిపించలేదట. ఇది విన్న యాంకర్ నా పేరు గుర్తుందా అని అడిగింది. దెబ్బకి దొరికిపోయాడు రామ్ చరణ్. నవ్వుతూ దాన్ని కవర్ చేశాడు. మొత్తంగా తన బలహీనత బయట పెట్టి రామ్ చరణ్ ని బాగా ఆడుకున్నాడు ఎన్టీఆర్. ఇక రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ చిత్రంతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. సోలో హీరోగా ఆయన వచ్చి 6 ఏళ్లు అవుతుంది. వినయ విధేయ రామ తర్వాత ఆయన సోలోగా సినిమాలు చేయలేదు. RRR లో తారక్ తో కలిసి నటించాడు. ఆ తర్వాత ఆచార్యలో ఫాదర్ చిరంజీవితో కలిసి నటించాడు. ఇప్పుడు సోలోగా గేమ్ చేంజర్ సినిమా చేశాడు. ఈ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి దిల్రాజు నిర్మాత. గ్లోబల్ స్టార్ గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది. దిగ్గజ దర్శకుడు రవిశంకర్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా కావటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటగా ఈ కాంబినేషన్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో టీమ్ బిజీగా ఉంది. ఏపీలోని విజయవాడలో గల వజ్రా గ్రౌండ్ లో రామ్ చరణ్ ది అత్యధిక పొడవులో కటౌట్ ని ఏర్పాటు చేశారు. దీనిని ఈ రోజు లాంచ్ చేయనున్నారు. త్వరలోనే ఏపీలో ఓ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందట. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో చిరంజీవి, పవన్, బన్నీ, చరణ్ తో పాటు ఇతర మెగా హీరోలంతా పాల్గొంటారని సమాచారం. ఇది గేమ్ చేంజర్ సినిమాకి ప్రమోషన్స్ ని తీసుకురావటమే కాదు, మెగా ఫ్యామిలీ ఒకటే అని సందేశాన్నిచ్చే ఈవెంట్ కూడా కాబోతుందని తెలుస్తుంది. మరి బన్నీ నిజంగానే వస్తాడా అనేది ప్రశ్న. వస్తే మాత్రం వేరే లెవెల్. పవన్, బన్నీ ఒకే స్టేజ్ పై చూస్తే దాని రేంజ్ వేరే లెవెల్లో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వీక్నెస్ బయటకి వచ్చింది. చరణ్, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ ఇద్దరు కలిసి ఉంటారు. వీరికి మహేష్ బాబు కూడా ఫ్రెండ్. ఈ ముగ్గురి స్నేహం చాలా రోజులుగా కొనసాగుతుంది. మహేష్ ని పక్కన పెడితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చివరగా RRR చిత్రంలో నటించారు. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా ఆస్కార్ ని కూడా గెలుచుకుంది. నాటు నాటు పాటకి ఒరిజినల్ స్కార్ విభాగంలో ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో రామ్ చరణ్ కి సంబంధించిన పెద్ద రహస్యాల్ని బయట పెట్టారు ఎన్టీఆర్. చరణ్ వీక్నెస్ ని రివీల్ చేశాడు. రామ్ చరణ్ కి మతిమరుపు లక్షణం ఉంటుందట. అది పేర్ల విషయంలోనే అని తెలిపారు ఎన్టీఆర్. ఇప్పుడు చెప్పిన పేరు కాసేపు తర్వాత అడిగితే చెప్పలేడని తెలిపారు. ఈ సందర్భంగా RRR షూటింగ్ జరిగిన ఓ అనుభవాన్ని కూడా చెప్పాడు ఎన్టీఆర్. ఒక అసిస్టెంట్ ఒక పేరు చెప్తే అతన్ని కాసేపు తర్వాత మరోలా పిలిచేవాడట. ఆ తర్వాత ఇంకో పేరుతో పిలిచేవాడట. అదేంటని ఆ కుర్రాడిని అడిగితే పేరు తప్పున్నా సార్ పిలిచేది అతన్నే అని అర్థమవుతుంది. పేరు సరిచేయటం ఇంపార్టెంట్ అనిపించలేదట. ఇది విన్న యాంకర్ నా పేరు గుర్తుందా అని అడిగింది. దెబ్బకి దొరికిపోయాడు రామ్ చరణ్. నవ్వుతూ దాన్ని కవర్ చేశాడు. మొత్తంగా తన బలహీనత బయట పెట్టి రామ్ చరణ్ ని బాగా ఆడుకున్నాడు ఎన్టీఆర్. ఇక రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ చిత్రంతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. సోలో హీరోగా ఆయన వచ్చి 6 ఏళ్లు అవుతుంది. వినయ విధేయ రామ తర్వాత ఆయన సోలోగా సినిమాలు చేయలేదు. RRR లో తారక్ తో కలిసి నటించాడు. ఆ తర్వాత ఆచార్యలో ఫాదర్ చిరంజీవితో కలిసి నటించాడు. ఇప్పుడు సోలోగా గేమ్ చేంజర్ సినిమా చేశాడు. ఈ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి దిల్రాజు నిర్మాత. గ్లోబల్ స్టార్ గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది. దిగ్గజ దర్శకుడు రవిశంకర్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా కావటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటగా ఈ కాంబినేషన్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో టీమ్ బిజీగా ఉంది. ఏపీలోని విజయవాడలో గల వజ్రా గ్రౌండ్ లో రామ్ చరణ్ ది అత్యధిక పొడవులో కటౌట్ ని ఏర్పాటు చేశారు. దీనిని ఈ రోజు లాంచ్ చేయనున్నారు. త్వరలోనే ఏపీలో ఓ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందట. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో చిరంజీవి, పవన్, బన్నీ, చరణ్ తో పాటు ఇతర మెగా హీరోలంతా పాల్గొంటారని సమాచారం. ఇది గేమ్ చేంజర్ సినిమాకి ప్రమోషన్స్ ని తీసుకురావటమే కాదు, మెగా ఫ్యామిలీ ఒకటే అని సందేశాన్నిచ్చే ఈవెంట్ కూడా కాబోతుందని తెలుస్తుంది. మరి బన్నీ నిజంగానే వస్తాడా అనేది ప్రశ్న. వస్తే మాత్రం వేరే లెవెల్. పవన్, బన్నీ ఒకే స్టేజ్ పై
పై చూస్తే దాని రేంజ్ వేరే లెవెల్లో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వీక్నెస్ బయటకి వచ్చింది. చరణ్, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ ఇద్దరు కలిసి ఉంటారు. వీరికి మహేష్ బాబు కూడా ఫ్రెండ్. ఈ ముగ్గురి స్నేహం చాలా రోజులుగా కొనసాగుతుంది. మహేష్ ని పక్కన పెడితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చివరగా RRR చిత్రంలో నటించారు. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా ఆస్కార్ ని కూడా గెలుచుకుంది. నాటు నాటు పాటకి ఒరిజినల్ స్కార్ విభాగంలో ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో రామ్ చరణ్ కి సంబంధించిన పెద్ద రహస్యాన్ని బయట పెట్టారు ఎన్టీఆర్. చరణ్ వీక్నెస్ ని రివీల్ చేశాడు. రామ్ చరణ్ కి మతిమరుపు లక్షణం ఉంటుందట. అది పేర్ల విషయంలోనే అని తెలిపారు ఎన్టీఆర్. ఇప్పుడు చెప్పిన పేరు కాసేపు తర్వాత అడిగితే చెప్పలేడని తెలిపారు. ఈ సందర్భంగా RRR షూటింగ్ జరిగిన ఓ అనుభవాన్ని కూడా చెప్పాడు ఎన్టీఆర్. ఒక అసిస్టెంట్ ఒక పేరు చెప్తే అతని కాసేపు తర్వాత మరోలా పిలిచేవాడట. ఆ తర్వాత ఇంకో పేరుతో పిలిచేవాడట. అదేంటని ఆ కుర్రాడిని అడిగితే పేరు తప్పున్నా సార్ పిలిచేది అతన్నే అని అర్థమవుతుంది. పేరు సరిచేయటం ఇంపార్టెంట్ అనిపించలేదట. ఇది విన్న యాంకర్ నా పేరు గుర్తుందా అని అడిగింది. దెబ్బకి దొరికిపోయాడు రామ్ చరణ్. నవ్వుతూ దాన్ని కవర్ చేశాడు. మొత్తంగా తన బలహీనత బయట పెట్టి రామ్ చరణ్ ని బాగా ఆడుకున్నాడు ఎన్టీఆర్. ఇక రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ చిత్రంతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. సోలో హీరోగా ఆయన వచ్చి 6 ఏళ్లు అవుతుంది. వినయ విధేయ రామ తర్వాత ఆయన సోలోగా సినిమాలు చేయలేదు.